బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరిని ఈడీ వరుసగా విచారించనుంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు తాజాగా ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో ఆయనే కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. 2019-2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానం వెనుక ఉన్న ఉద్దేశాలు, మద్యం కంపెనీల నుంచి వచ్చిన బుడుపులపై ప్రశ్నించనున్నారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నగదును విదేశాలకు తరలించినట్లు వస్తున్న హవాలా ఆరోపణలపై అధికారులు ప్రశ్నలు సంధించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. కాగా ఇదే కేసులో రేపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ సిట్ చేత అరెస్టే ఆయన బెయిల్పై ఉన్న మిథున్ రెడ్డిని ఇప్పుడు మనీ లాండరింగ్ అంశంపై ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపులో ఆయన ప్రమేయంపై ఆధారాలను ఈడీ అధికారులు సేకరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 3,500 కోట్ల రూపాయల మేర మద్యం కుంభకోణం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా ఇద్దరు కీలక నేతలను ఈడీ విచారించనుండడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ప్రతి ఒక్క నిందితుడిని విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, అప్డేట్స్ ఏంటి? లహరి జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఈడీ వరుసగా విచారించనుంది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుగుతున్నటువంటి ఈడీ అధికారులు తాజాగా ఇవాళ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. 2019-24 మధ్య కాలంలో రూపొందించినటువంటి మద్యం విధానం వెనక ఉద్దేశాలు, మద్యం కంపెనీల నుంచి వచ్చిన ముడుపులపై ప్రశ్నించనున్నారు. షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నగదును విదేశాలకు తరలించినట్లు హవాలా ఆరోపణలపై అధికారులు ప్రశ్నలు సంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసే పరిస్థితి అయితే ఉంది. కాగా ఇదే కేసులో రేపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏపీ చిట్ చేత ఆయన అరెస్ట్ అయి బెయిల్ పై ఉన్నటువంటి మిథున్ రెడ్డి మనీ లాండరింగ్ అంశంపై ఈడీ ప్రశ్నించనుంది. నిధుల మళ్లింపులో ఆయన ప్రమేయంపై ఆధారాలు ఈడీ అధికారులు సేకరించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో సుమారుగా 3,500 కోట్ల రూపాయల మేర మద్యం కుంభకోణం జరిగినట్లుగా దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో వరుసగా ఇద్దరు కీలక నేతలను ఈడీ విచారించడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. దాదాపుగా కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో 3,500 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసినటువంటి మద్యం పాలసీలు, అక్రమాలు, హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలు ఏర్పాటు వంటి వాటిపై ఈడీ ముఖ్యంగా ఆరాధిస్తా ఉంది. ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అధికారులు పాల్పంచుకున్నట్లుగా కూడా ఈడీ భావిస్తుంది. గత ఏడాది నుంచే ఈ కేసును విచారిస్తున్నటువంటి ఈడీ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే విజయసాయిరెడ్డి ఇటీవలే ఈ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరిగి రాజకీయాల నుంచి వైదొలిగారు. వైసీపీకి కూడా రాజీనామా చేశారు. సిట్ విచారణలో ఆయన కీలకంగా ఉన్నారని చాలా వివరాలు చెప్తున్నారని ప్రచారం ఉంది. నిందితుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన సిట్ అరెస్ట్ చేయలేదు. తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకున్నారు. అదే సమయంలో రాజకీయంగా సైలెంట్ గా లేరు. జగన్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీపై బహిరంగానే ఆరోపణలు చేస్తా ఉన్నారు. అంతర్గతంగా ఆయన సిట్టు ఈడీ అధికారులకు కీలక సమాచారం అందిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకు విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతున్నారని భావిస్తున్నారు.
ఆర్థిక వ్యవహారాలన్నీ చూసుకున్నటువంటి వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసులో అత్యంత కీలకం కానే ఉంది. అయితే ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డిని ఈడీ మళ్ళీ విచారించడం బలమైన ఆర్థిక లావాదేవీల ఆధారాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. మద్యం కంపెనీ నుంచి వచ్చిన ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి ఖాతాలో చేరాయి అన్న అంశాలపై కూడా ఈడీ ఆరాధిస్తా ఉంది. విజయసాయిరెడ్డి సహకారం అందిస్తున్నందున ఆయన ఇచ్చిన సమాచారాన్ని మిథున్ రెడ్డి ముందు ఉంచి ఈడీ అధికారులను ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ ఇద్దరు కీలక నేతల విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసు నేరుగా పార్టీ అత్యున్నత నాయకత్వం చుట్టూ ముసురుకునే అవకాశం కూడా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఒకవైపు విజయసాయిరెడ్డి తిరుగుబాటు బావుట ఎగరవేయడం, మరోవైపు దర్యాప్తు సంస్థల వేగం పెరగడం జగన్ కోటరిని ఉక్కిరిబిక్కిరి చేసిందని మనం చెప్పుకోవాలి. వీరిద్దరి విచారణ తర్వాత మరికొన్ని కీలక అరెస్టులు ఉండవచ్చని లేదా విదేశీ నిధులకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా బయటపడవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు కేవలం అవినీతి కేసుగా కాకుండా వైసీపీ అలాగే జగన్ రాజుకి భవిష్యత్తు ప్రభావితం చేసే దిశగా సాగుతుందని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఈ రోజు ఈడీ ఎదుట హాజరైనటువంటి విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ కీలకంగా మారే పరిస్థితి అయితే ఉంది. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.